మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు, ఫ్యాక్టరీలు ఇవన్నీ ఎవరు కడుతున్నారు? వీటన్నింటి వెనక ఉన్నది వలస కార్మికుల శ్రమ. మరి ఆధునిక భారతదేశాన్ని నిర్మిస్తున్న ఈ శ్రమికులను రక్షించడానికి ఓ చట్టముందని తెలుసా? ఈరోజు మనం సరిగ్గా ఆ చట్టం గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే 1979 వలస కార్మికుల చట్టం. దీని కథేంటో చూద్దాం. ఒకసారి ఈ సంఖ్య చూడండి, 8 కోట్లు. ఇది చిన్న సంఖ్య కాదు. 2025 నాటికి మన దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లేవారి సంఖ్య ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటుందని అంచనా. అంటే మన దేశ కార్మిక శక్తిలో వీళ్లది ఎంత కీలకమైన పాత్రో అర్థం చేసుకోవచ్చు. నిజమే కదా, దేశ నిర్మాణంలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్న వాళ్లకు అండగా నిలిచేది ఎవరు, వాళ్ల హక్కుల్ని కాపాడేది ఎవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం వెతకడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, ఈ చట్టం ఎందుకు అంత అవసరమైంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే ఈ చట్టం రాకముందు 1970లో పరిస్థితి ఎలా ఉండేదో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఊరిలో పేదరికం, అవకాశాలు లేవు, మంచి జీతం, కొత్త జీవితం అనే ఆశతో వేరే రాష్ట్రానికి బయల్దేరతారు. కాని అక్కడికి వెళ్ళాక వాళ్లని ఎదుర్కొన్నది ఏంటి? వెట్టి చాకిరీ, ఇవ్వాల్సిన జీతాలు ఎగ్గొట్టడం, కనీస వసతులు లేని నివాసాలు, అసలు మనిషిగా కూడా చూడని పరిస్థితి. వాగ్దానానికి, వాస్తవానికి మధ్య ఇంత పెద్ద అగాధం ఉండేది అప్పట్లో. ఇలాంటి దారుణమైన దోపిడిని చూస్తూ ఊరుకోలేం కదా. అందుకే ఈ వ్యవస్థను మార్చడానికి, కార్మికులకు ఒక రక్షణ కవచంలా ఒక చట్టం ముందుకొచ్చింది. అదే మనం మాట్లాడుకుంటున్న 1979 వలస కార్మికుల చట్టం. చూడండి, 1979లో ఎంత వేగంగా జరిగిందో. ఫిబ్రవరిలో బిల్లు ప్రవేశపెడితే డిసెంబర్ కల్లా అది అమల్లోకొచ్చేసింది. అంటే ఏడాది తిరిగేలోపే అంతా పూర్తయింది. దీన్ని బట్టి ఆ రోజుల్లో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో, దీన్ని పరిష్కరించాలన్న పట్టుదల ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ చట్టం అందరికీ వర్తిస్తుందా? లేదు. చట్టం ప్రకారం అంతర్రాష్ట్ర వలస కార్మికుడు అంటే ఎవరు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఒక కాంట్రాక్టర్ ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పనికి వెళ్లేవాళ్లే దీని కిందకొస్తారు. ఈ నిర్వచనం చాలా ముఖ్యం. ఎందుకో ముందు ముందు చూద్దాం. ఈ చట్టం వెనక ఉన్న అసలు ఆలోచన ఏంటంటే, దేశం మొత్తం ఒకే రూల్ ఉండాలి అనేది. లేకపోతే ఏమవుతుంది? ఒక రాష్ట్రంలో కార్మికులకు తక్కువ జీతాలిచ్చినా పర్వాలేదనుకుంటే కంపెనీలన్నీ అక్కడికే వెళ్తాయి. దీన్నే రేస్ టు ద బాటమ్ అంటారు. అలా జరగకుండా దేశవ్యాప్తంగా కార్మికులకు కనీస హక్కులు, న్యాయం అందాలన్నదే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే, చట్టం వచ్చింది, బాగుంది. కాని నిజంగా ఇది కార్మికులను ఎలా కాపాడుతుంది? ఆచరణలో ఎలాంటి రక్షణలు కల్పిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ చట్టం ఒక పక్కా సిస్టమ్ను క్రియేట్ చేసింది. చూడండి, మొదటి కంపెనీలు, కాంట్రాక్టర్లు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత కార్మికులకు జీతంతో పాటు ప్రయాణ ఖర్చులు, కొత్త చోటికి వెళ్లినందుకు ప్రత్యేక భత్యం కూడా ఇవ్వాలి. అంతేకాదు, వాళ్లకు మంచి వసతి, వైద్యం, చివరిగా ఇవన్నీ సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడటానికి లేబర్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. సో ఇది కేవలం రూల్స్ చెప్పి వదిలేలేదు, ఒక పూర్తి వ్యవస్థను నిర్మించింది. అంటే ఒక కార్మికుడికి ఈ చట్టం వల్ల ఏమేం హక్కులొచ్చాయో చూడండి. స్థానికంగా పనిచేసేవాళ్లతో సమానంగా జీతం పొందొచ్చు, ప్రయాణ ఖర్చులొస్తాయి, వారానికి ఒక సెలవు, ఓవర్ టైం చేస్తే అదనపు డబ్బు, ఇవన్నీ హక్కుగా మారాయి. అంతేనా? మంచినీళ్లు, శుభ్రమైన ఇల్లు, అనారోగ్యమొస్తే వైద్యం, ఇవన్నీ కూడా యజమాని బాధ్యతే. ఇవి కాగితం మీద మాటలు కాదు, కార్మికుడి జీవితాన్ని మార్చే నిజమైన హక్కులు. సరే, ఇదంతా బాగుంది. కాని 45 ఏళ్లు గడిచాయి. ఈ చట్టం నిజంగా అనుకున్నంత ప్రభావం చూపిందా? దీని విజయాలేంటి? మరి లోపాలేమైనా ఉన్నాయా? ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ చట్టం వల్ల ఎక్కువగా లాభపడింది ఎవరు అని చూస్తే మనకు కనిపించేవి నిర్మాణరంగం, ఇటుకబట్టీలు. అంటే ఎక్కడైతే దోపిడీ ఎక్కువగా జరిగే అవకాశముందో అక్కడే ఈ చట్టం ఒక కవచంలా నిలిచింది. ఈ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఇదొక పెద్ద భరోసా ఇచ్చిందనే చెప్పాలి. ఇది చూడండి, 500 కోట్ల రూపాయలు. ఇది ఈ చట్టం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి. 2024 నాటికి కార్మికులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన జీతాలు, బకాయిలను ఈ చట్టాన్ని ఉపయోగించి ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయగలిగారు. అంటే ఈ చట్టానికి ఎంత శక్తుందో ఈ ఒక్క సంఖ్య చెప్తోంది. కాని నాణానికి మరోవైపు కూడా ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. ఈ చార్టు చూస్తే మనకు షాక్ తగులుతుంది. కేవలం 30% యజమానులే ఈ చట్టాన్ని పాటిస్తున్నారు.
అంటే 70% మంది దీన్ని పట్టించుకోవట్లేదు. చట్టం ఉండటం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. ఈ రెండింటి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో కదా. సమయం గడిచే కొద్దీ ఈ చట్టంలో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. ఉదాహరణకు, ఇందులో వాడిన భాష పాతది, వర్క్మ్యాన్ అంటున్నారు, కాని మహిళా కార్మికుల సంగతేంటి? అలాగే కాంట్రాక్టర్ లేకుండా సొంతంగా పని వెతుక్కుంటూ వెళ్లేవాళ్లకు ఈ చట్టం వర్తించదు. ఇక రూల్స్ బ్రేక్ చేస్తే విధించే ఫైన్లు కూడా చాలా తక్కువ. దీంతో చాలామంది భయపడట్లేదు. వీటన్నింటిపైన చాలా విమర్శలొచ్చాయి. అయితే ఈ విమర్శల నేపథ్యంలో ఈ 45 ఏళ్ల పాత చట్టం భవిష్యత్తేంటి? ఇది ఇలాగే ఉంటుందా, లేక కొత్త మార్పులకు సిద్ధమవుతోందా? చూద్దాం. ఇక్కడే ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఈ పాత చట్టాన్ని ఇప్పుడు రద్దు చేసి దీనిలోని మంచి విషయాలన్నింటినీ భారతదేశం తీసుకువస్తున్న కొత్త సమగ్రమైన లేబర్ కోడ్స్లో కలుపుతున్నారు. ఇది ఒక రకంగా ఈ చట్టానికి ఒక కొత్త అధ్యాయం లాంటిది. ఈ కొత్త కోడ్స్లో అత్యంత ముఖ్యమైన మార్పేంటో తెలుసా? వలస కార్మికుడు అనే నిర్వచనాన్ని విస్తరించడం. పాత చట్టం కేవలం కాంట్రాక్టర్ ద్వారా వెళ్లిన వాళ్లకే వర్తించేది. కాని కొత్త కోడ్లు సొంతంగా వలస వెళ్లేవాళ్లను, ఈ రోజుల్లో మనం చూస్తున్న గిగ్ వర్కర్లను కూడా కవర్ చేస్తాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. చూశారు కదా, ఈ మాట ఎంత నిజమో. అసలు సవాలు చట్టాలు చేయడంలో లేదు, చేసిన చట్టాలను వాటి అసలు స్ఫూర్తితో అమలు చేయడంలోనే ఉంది. అప్పుడే వలస కార్మికులకు నిజమైన శక్తి వస్తుంది. అసలు పని ఇక్కడే మొదలవుతుంది. కోట్ల మంది మంచి భవిష్యత్తు కోసం తమ ఇళ్లను వదిలి వలస వెళ్తున్నారు. వాళ్లే మన దేశ నిర్మాణకర్తరు. మరి ఈ పాత చట్టాల అనుభవం, రాబోయే కొత్త కోడ్లు, ఇవన్నీ కలిసి వాళ్లకు నిజంగా ఒక న్యాయమైన, సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వగలవా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.